तेलंगाना रियासत के साबिक़ वज़ीर सेहत व साबिक़ रुकन असम्बली जड़चल्ला डॉक्टर सी लक्ष्मण रेड्डी व ज़िले BRS पार्टी सदर की निगरानी में आज जड़चल्ला तहसीलदार दफ्तर के सामने कांग्रेस हुकूमत के ख़िलाफ़ एक रोज़ा एहतजाजी धरने का इनेकाद अमल में लाया गया। इस ज़मन में उन्होंने मुखातिब करते हुए कहा कि कांग्रेस हुकूमत की जानिब से गुज़िश्ता इंतखाबात में ज़रूरी किसानों से किए गए वादों को अमलावरी नहीं की गई है। उन्होंने अपने खिताब में कहा कि तेलंगाना में कांग्रेस हुकूमत के सिर्फ 4 माह के इक़्तिदार में हुकूमत के ख़िलाफ़ एहतजाजी धरने शुरू होना अफसोस की बात है। इस मौके पर साबिक़ रुकन असम्बली के हमरा आवाम की कसीर तादाद मौजूद थी। మరి అన్ని మండలాల నుంచి రైతాంగ సోదరులు మన పార్టీ నాయకులందరూ కార్యకర్తలు రావడం జరిగింది। మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల లోపలనే ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రైతులు రావడం దురదృష్టకరం। గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతవరకు మన చరిత్రలో చూస్తే మరి ఇంత తక్కువ సమయంలో రైతులు కానీ ప్రజలు కానీ రోడ్లెక్కే అవకాశం అవసరం ఇప్పుడు రాలే। మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల రైతాంగ వ్యతిరేక విధానం వల్ల ఈ కొద్ది సమయంలోనే మరి రైతులంతా రోడ్ల మీద రావాలన్న దృష్టి మీరు ఏర్పడడం జరిగింది। ముఖ్యంగా ఈ రోజు ఏర్పాటు చేసిన దీక్షా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనం ఏదో కొత్త కోరికలు అడగడానికి కాదు, కొత్తగా రైతుల నుండి ప్రభుత్వం కూడా విషయాల గురించి కాదు, కేవలం ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతులకు హామీలు ఇచ్చిందో ఆ హామీలను మాత్రం నెరవేర్చమని డిమాండ్ చేయడం జరుగుతా ఉంది। ఈ కరువు అనేది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అనేది రైతులందరూ ఆలోచిస్తా ఉన్నారు। వాళ్ళ చేతగానితనం వల్ల వాళ్ళ రైతుల పట్ల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ దుస్థితి ఏర్పడ్డది। అదే కేసీఆర్ ఉంటే పొద్దున్న లేసి ఎప్పటికప్పుడు రైతుల గురించి ఆలోచించి రైతులకు ఎట్లా న్యాయం చేయాలి, రైతులు ఎట్లా బాగుపడాలి, రైతులు ఎట్లా సంతోషంగా ఉండాలి ఆలోచించి కార్యక్రమం చేపట్టడం జరిగింది। అయ్యే మొన్న మన మార్కెట్ ఆదాయం మన లెక్కలు చేస్తే మన 10 సంవత్సరాలు మనం ప్రభుత్వం చేసిన కార్యక్రమాల ద్వారా రైతులకు ఎక్కువ పంట వండి ఎక్కువ పంట మార్కెట్కి వచ్చింది కాబట్టి 7 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది। నిన్న మన ఉద్యోగాలు అంటలేరు 30,000 ఉద్యోగాలు ఇచ్చామంట। మొన్న యూనివర్సిటీ పిల్లలు మాట్లాడారు, సిగ్గుశరం ఉండాలని మాట్లాడుతున్నారు। ఎవరికో కొడితే ఎవరు చెప్పి చెప్పుకున్నట్టున్నది। మరి మీ టైంలో ఒక్క నోటిఫికేషన్ చేయకుండా పెళ్ళే కాకుండా పిల్లలు ఎట్లా కొడుతున్నారు అంటున్నారు।